మన యొక్క వైష్ణవ సంప్రదాయంలో రామానుజాచార్యుల వారిని గోదామ్మ వారికి తమ్ములుగా చెప్తారు. అంటే వాస్తవానికి ఆమె అవతరించి ఈ రామానుజులు అవతరించి వారిద్దరికి మధ్య 500-600 సంవత్సరాల ఎడం ఉన్నా గోదాగ్రజ గోదాదేవి గారికి అన్నగారు, తమ్ముడు కాదు, గోదామ్మ వారికి అన్నగారు అని, గోదామ్మవారే రామానుజుల వారికి చెల్లెలు అని ఒక వాడుక వచ్చింది. ఎట్లా వాడుక వచ్చింది? అదేమిటి అర్థం లేకుండా. అండాళమ్మవారేమో 500-600 సంవత్సరాలకు పూర్వం ఎప్పుడూ జన్మించారు. ఆ తర్వాత 500-600 సంవత్సరాలకి రామానుజులు జన్మించారు. జన్మించినటువంటి రామానుజులు తర్వాత ఎప్పుడో కాలానికి జన్మించిన రామానుజుల గోదామ్మ వారికి అన్నగారంటే ఎట్లాగా అని మనం మామూలుగా సందేహిస్తాం. దానికి ఒక చిన్న కథను చెప్తారు. అండాళమ్మ వారు తాము భగవంతుని గురించి చెప్పుకుంటూ ప్రార్థన చేసుకున్నటువంటి స్తోత్రాలలో, స్వామి నీ దయ నా పైన కలిగి నీవు నన్ను అనుగ్రహించి నీ పారదాసురాలినిగా నన్ను గనక చేసుకున్నట్లయితే నేను నీకు 100 గంగాళాలతో పాయసాన్నం చేసి పెడతాను అని చెప్పి ప్రార్థించారట. 100 గంగాళాలతో పాయసాన్నం చేసి పెడతాను అన్నారు. అండాళమ్మవారు ఉన్నది శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామం అని క్షేత్రం అని చెప్పుకున్నాం కదా. ఆ శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రానికి దగ్గరలో తిరుమాలిరుంజోలై అనే ఒకనొక క్షేత్రం ఉన్నది. తిరుమాలిరుంజోలై అని మధురకి ప్రక్కనే ఒక 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ స్వామిని గురించి ప్రార్థిస్తూ చెప్పారు. మన వెంకటేశ్వర స్వామిని గురించి, రంగనాథ స్వామిని గురించి, ఆ తిరుమాలింజోలి అనే క్షేత్రంలో ఉన్న స్వామిని గురించి, ఆయా స్వాముల గురించి తాము స్తోత్రం చేసి చెప్తూ ఆ తిరుమాలింజోలి స్వామి అనే ఆ భగవంతుడి గురించి స్తోత్రం చేసి చెప్పినప్పుడు అక్కారవడి చెల్లి సొన్నేన్ 100 తడావిల్, తడావిల్ అంటే 100 గంగాళాలతో నీకు క్షీరాన్నం చేసి సమర్పించుకుంటాను. ఎప్పుడు? నన్ను మానవ మాతృలకు కాకుండా నీ దాసురాలుగా చేసుకొని నీ సన్నిధిలో నేను సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించినట్లయితే అని ఒక వరం కోరుకున్నారు. సరే, అదేవిధంగా పాపం ఆ భగవంతుడు అనుగ్రహించాడు. రంగనాథ స్వామి ఆమెని తన భార్యగా స్వీకరించాడు. కానీ ఆ తర్వాత ఆమె 100 గంగాళాల ప్రసాయ ఆ తిరుమాలింజోలి స్వామికి చేసి పెట్టలేదు, ఏమీ జరగలేదు. తర్వాత 400-500 సంవత్సరాలు అయిన తర్వాత రామానుజుల వారు అవతరించారు కదా. ఈ రామానుజుల వారు ఆ ప్రబంధాన్ని చదువుతున్నప్పుడు వారికి అనిపించిందిట, అండాళమ్మవారు ఆ స్వామివారి యొక్క కోరికను తీర్చలేదు కదా, స్వామివారికి ఇస్తానన్నటువంటి దీని మొక్కుబడి అన్నమాట. 100 గంగాళాల ప్రసాదం చేయిస్తానని, అది మనం చేసి సమర్పిద్దాం, ఆ అమ్మవారు చేయనటువంటి కైంకర్యాన్ని మనం చేద్దాం అని చెప్పి తమ శిష్యులందరితో వెళ్ళి బాగుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి మహారాజుల్ని వారిని వాళ్ళందరి దగ్గర కూడా చేసి ధాన్యము వగైరాలన్నింటినీ సంపాదించి 100 గంగాళాలతో అక్కారవడి శిల్లు అని చెప్పబడేటువంటి క్షీరాన్నాన్ని ఆ పెరుమాళ్ళకి సమర్పించారట అని ఒక కథ ఉంది. అట్లా ఆ సమర్పించిన తర్వాత అండాళమ్మవారు అది తెలిసి, అండాళమ్మవారు నేను చేయవలసినటువంటి పనిని రామానుజులు తర్వాత కాలానికి చేశారు కనుక వారు నాకు అన్నగా నేను భావిస్తాను అని రామానుజుల వారిని కోయిల్ అన్నా, శ్రీరంగంలో వేయించేసి ఉండేటువంటి మా అన్నగారు వీరు అని వీరిని గౌరవపూర్వకంగా తీర్థప్రసాదాలు ఇచ్చి బహుమానం చేయించారట అండాళమ్మవారు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక అమ్మాయి ఏదో వరం కోరుకుందనుకోండి, ఏదో దేవుడి దగ్గర, ఆ కోరికను ఆమె నెరవేర్చకపోతే ఎవరు నెరవేరుస్తారు?
ఆమె తమ్ముడో అన్నం మా అక్క ఇట్లా విధంగా కోరుకున్నది, కానీ దీనిని నేను ఆమె నెరవేర్చలేకపోయింది స్వామి. నేను ఆ కోరికను నెరవేరుస్తాను, నెరవేర్చడం మనం చూస్తుంటాం కదా. అదేవిధంగా ఆండాళమ్మవారు కోరినటువంటి ఆ కోరికను నెరవేర్చినందువల్ల వీరిని ఆండాళమ్మవారు తనకు అన్నగారుగా భావించింది. కోయిల్ అన్నా అంటారు.